షాకింగ్ అవర్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో విషాదం చోటు చేసుకుంది. భార్య చనిపోయిన ఆవేదనతో గంటలోనే భర్త గుండె ఆగిపోయింది. శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మీదేవి అనే మహిళ అనారోగ్యంతో చనిపోయారు. ఆమె అంత్యక్రియలు మొదలు పెట్టగానే భర్త సుబ్బరాయుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే బంధువులు ఆయనను లోకల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికి ఆయన చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. దీంతో భార్య భర్త అంత్యక్రియలను ఒకేసారి బంధువులు చేశారు. అనారోగ్య రీత్యా హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ధన సంస్కారాలు చేస్తున్న మూమెంట్లో అనుకోకుండా ఎమోషన్కి ఫీల్ అయ్యి అతను కుప్పకూలి హార్ట్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. సో అతను నాతోటి ఎల్ఐసి ఏజెంట్ ప్లస్ బంధువు కాబట్టి అతనికి నా మనస్ఫూర్తిగా మా ఎల్ఐసి తరఫున అందరికీ మా సంతానం తెలియజేస్తున్నాను. ఆయన భర్త ఆయన అనారోగ్యం ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ జరగాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసినారు. అంత్యక్రియలకు జరగాల్సిన ఏర్పాట్లు, ఇంటి దగ్గర ఉన్న ఏర్పాట్లు, మన గుంత తీసే దగ్గర నుంచి మొత్తం సప్లై సామాన్ వరకు అన్ని ఏర్పాట్లు ఆయన దగ్గర నుండి చూసినారు. దురదృష్టవశాత్తు ఆయన కూడా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మేము అంత్యక్రియ మొదలుపెట్టే సమయంలో సడన్ గా అకస్మాత్తుగా స్ట్రోక్ వచ్చి అకస్మాత్తుగా గుండె సంబంధించిన వల్ల హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. అక్కడ తీసుకుపోవడం వల్ల ఇమీడియట్ గా అతను అక్కడనే చనిపోవడం జరిగింది. పేరు హరీష్, మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం. ఇలా మా అమ్మ హైదరాబాద్లో చనిపోయింది. వాళ్ళని తీసుకొచ్చి ఇలా అన్ని అరేంజ్ చేస్తూ నిన్న ఉదయం 11 గంటలకు మా నాన్నగారు గుండెపోటుతో మరణించినారు. అది మాకు తెలియని లోటు. వాళ్ళిద్దరిని నిన్న సాయంకాలం 4 o'clock కల్లా అన్ని అంత్యక్రియలు చేయడం మాకు చాలా బాధాకరం. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్, ఏదైతే భార్య అంత్యక్రియలు జరుగుతుండగానే భర్త కూడా చనిపోయిన ఘటన మనం చూస్తున్నాము. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అప్డేట్స్. అఖిల, నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఏదైతే ఉందో అందరినీ కలిచివేస్తుంది. దాదాపు 33 సంవత్సరాల వివాహ బంధం. తమ భార్య మృతి చెందిందనే వార్త వినంగానే సుబ్బరాయుడు ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనతో తమ గ్రామంలో, కుటుంబంలో తీరని విషాదం నింపింది. తమ భార్య మృతి చెందిన తర్వాత అంత్యక్రియల కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడి నుండి హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. అప్పటికే సుబ్బరాయుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో తమ గ్రామంలో, కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఆత్మకూరు పట్టణంలో సుబ్బరాయుడు గతంలో ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసే సమయంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలదు. అలాంటి సుబ్బరాయుడు ఈరోజు లేకపోవడం చాలా తీరని విషాదం నెలకొంది అంటూ తమ తోటి సహచరులు కావచ్చు, బంధువులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వివాహ దాంపత్యంలో వారిద్దరు కూడా దాదాపు 33 years ఉన్నారు. ఏదైతే ఇద్దరు కలిసి ఉన్నటువంటి దాంపత్య జీవితంలో ఈరోజు ఇద్దరు కూడా ఒకే రోజు అంత్యక్రియల కార్యక్రమం చేయడం అందరినీ కూడా కలిసివేస్తుంది. అక్కడ ఉండే గ్రామస్తులంతా కూడా కంటతడి పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అఖిల. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.